ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ మాటలను నేర్పించుకుంటుండగా సత్యవాక్యమును సరిగా విభజన చేసి వివరించగలిగే కృపను మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి దేవా. వింటున్న ప్రతి వారికి వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నిటినీ అర్థం చేసుకోగల కృపను అనుగ్రహించమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ రోజున ఆరాధన కార్యక్రమంలో మనము నేర్చుకునబోయే పాఠం ఏంటంటే, వినుటకు మందులైన వారికి చెప్పడం కష్టము. ఒకసారి చెప్పండి అంతా. సంక్రాంతి చెప్పు. వినుటకు మందులైన వారికి చెప్పటం కష్టం. వెరీ గుడ్. వినుటకు మందులైన వారికి చెప్పడం కష్టం. మందులు అంటే స్పిరిచువల్ ఇమ్యూనిటీ లేకపోవటం, డల్ అవటం అన్నమాట. వినటానికి ఇష్టపడకపోవటం, వినే ఓపిక లేకపోవటం, వినటానికి ఆసక్తి లేకపోవటం. వినుటకు మందులైన వారికి చెప్పటము కష్టం అనే పాఠాన్ని మనం నేర్చుకుందాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటను ఆయన రాశాడంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే, ఒకసారి తీయండి అందరూ. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటంటే, 5వ అధ్యాయం 11వ వచనం, పేజ్ నెంబర్ 502. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టం. పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, హెబ్రీయులకు పత్రిక రాస్తూ, మీకు చెప్పటానికి అనేక సంగతులు దేవుని వాక్యం ద్వారా ఉన్నాయి, అయితే వినుటకు మీరు మందులైనారు, డల్ అయినారు, ఇష్టపడట్లేదు, ఆసక్తి మీకు లేదు. స్పిరిచువల్ ఇమ్యూనిటీ అంటే వాక్యాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీరు పొందుకోవట్లేదు. కావున వినుటకు ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు అన్నమాట. పౌలు గారు హెబ్రీయులకు అనేక సంగతులు చెప్పాలనుకుంటున్నారు. చాలా ఉన్నాయి చెప్పవలసిన సంగతులు ప్రభు అయిన క్రీస్తు గురించి. వీళ్ళు వినటానికి మందులైపోయారు, ఆసక్తి లేదనమాట. అందుకని ఆయన, మీరు డల్గా ఉన్నారు, మీకు ఆసక్తి లేదు, అనేక సంగతులు నేను చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. మరలా రోమీయులకు పత్రిక రాస్తూ కూడా 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రోమపత్రిక 12వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11-12 వచనాల్లో మాట్లాడుతుంది. 12వ అధ్యాయంలో ఆసక్తి విషయంలో మంద్యులు కాక, ఆసక్తి విషయంలో మాంజులు కాక. ఇక్కడ కూడా అక్కడేమో మందులు అన్నాడు, ఇక్కడేమో మాంద్యులు అన్నాడు. రెండింటికి అర్థం ఒకటే ఇంచుమించు. మాంద్యులు అన్న మందులు డల్ అవడం, వాక్యం వినటానికి తట్టుకోవడానికి
ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి నేర్చుకోవడానికి ఆసక్తి లేదు సంఘానికి అనే మాట. ఇక్కడ కూడా ఇదే మాట రోమా పత్రికలో రాయబడి ఉంది, హెబ్రీ పత్రికలో రాసినది ఒకరే. ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఏ సంగతులు వినటానికి మందులయ్యారు ప్రజలు, దేవుని పిల్లలు అంటే హెబ్రీ పత్రికలో వివరణిస్తున్నాడు. ఏ సంగతులు ఆయన చెప్పాలనుకుంటున్నాడు యేసు క్రీస్తు గురించి, ఏ సంగతులను ఆయన విశదపరచాలనుకుంటున్నాడు, ఏ సంగతులను ఆయన నేర్పించాలనుకుంటున్నాడు అంటే మరలా ఇందాక చదివినటువంటి అధ్యాయంలోకి మనం వద్దాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమిటి చూడండి, ఏ సంగతులు నేర్పించబోతున్నాడు అని అంటే 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరైనా శరీరధారి అయి భూమి మీదకి వచ్చిన దేవుడు, శరీరధారి అయి 33.5 సంవత్సరాలు జీవించిన దేవుడు, శరీరధారి అయి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుని దేవుని రాజ్యం కొరకు నిరంతరము మహారోధనలతోనూ కన్నీళ్లతోనూ ఈ భూమి మీద బాధను అనుభవించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ సంగతులు వినడానికి అక్కడ ఉన్న వాళ్ళు బంధువులైపోయారు. ఏమేం చేస్తున్నాడు ఆయన, ఎలా అనుభవించాడు ఆయన అంటే చూడండి, ఎలాగా ఆయన బాధపడ్డాడంటే 5వ అధ్యాయం 2వ వచనం, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడల, త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ప్రభు అంట ఎవరైతే త్రోవ తప్పుతారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉంటారో, ఎవరైతే పాపములో బంధింపబడి అక్కడ ఉంటారో, ఎవరైతే బయటికి రాలేకపోయినటువంటి భూమిలో కూరుకుని పోతారు, అలాంటి వారికంట తాలిమి చూపగలిగిన వాడు. ఆయన కూడా ఎలా ఉన్నాడంట, ఎలా ఉన్నాడు, తాను కూడా బలహీనతల చేత ఆవరింపబడ్డాడంట. ప్రభు కూడా బలహీనతల చేత ఆవరింపబడి ఉన్న బలహీనులైన మన కొరకు ఆయన తాలిము చూపగలిగిన వాడైనాడంట. మరలా చెబుతూ ఈ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తం అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. మరియు ఎవడను ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని ఆరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందు. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు తను తానే మహిమపరచుకోగలిగినాడు. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరిచాడు. బాగా వినాలి దేవుని పిల్లల, ఇలాంటి సంగతులన్నీ నేర్చుకోవడానికి సంఘము మందులైపోయిందట, బలహీనులైపోయారు, ఆసక్తి లేకుండా పోయిందంట. ఏమిటానికి ఇష్టపడతారు ఈరోజు దేవుని పిల్లలంటే వినోదాన్ని, ఆనందాన్ని, ఈ లోకాశలను అనే వాటి కోసం ఇష్టపడుతున్నారు ఈరోజు. కానీ ప్రభు నీ కోసం నా కోసం బలహీనతలో ఉండి కూడా తాలిము చూపగలిగిన వాడు అని రాయబడింది ఆయన గురించి. మళ్ళా ఇంకేమని రాయబడింది, మళ్ళా ఇంకేమంటున్నాడు పౌలు గారు 12వ వచనంలో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా
దేవోక్తులలో మొదటి మూల పాఠము ఒకడు మరలా బోధింపవలసి వచ్చింది. అంతా వింట మళ్ళా ఫస్ట్ దగ్గరికి వచ్చేసి అంతా విని, ఇప్పుడు మన లోపల ఒక సామెత వాడతాం, ఒక్క తోకకు రాయి కట్టినంతసేపే అది చక్కగా ఉంటుంది. అరే ఈ తోక చక్కగా వచ్చిందిగా, కొన్ని రోజులు రాయి కట్టాం కదా, ఇది చక్కగా ఉంటుంది అని తీసేసి అనుకో, మళ్ళీ ఎలా అయిపోతుంది సమయం, మళ్ళీ వంక. అంటే వాళ్ళు బోధకులు అవ్వాల్సిన వాళ్ళట. వాక్యంలో అన్ని సంగతులు నేర్పిస్తున్నాడు పౌలు గారు వాళ్ళు, కానీ మరలా బోధించవలసి వస్తుందంట, మరలా మొదటికే వస్తున్నారంట వాళ్ళు. అయితే ఆయనకు అన్నాడు 13వ వచనంలో వాళ్ళ గురించి చెప్తూ, మరియు పాలు త్రాగువాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై. ఇప్పుడు ఫీబే ఉంది ఇక్కడ, ఆమెకేమన్నా జ్ఞానం ఉందా? పాలు తాగు, చంటి బిడ్డ, దేవుని దీవెనల చేతి ఎదుగుతుంది. అంటే జ్ఞానం సంపాదించలేదు, బలమైన ఆహారం తినలేదు. కానీ మనకింత వయసు వచ్చి మనం పెద్దవారైనా నీతి వాక్య విషయంలో అనుభవాన్ని మనం పొందుకోవట్లేదు. సంఘానికి కూడా ఇదే రాష్ట్రం. నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను మేలేది కీడేది వివేచించటానికి మనం పోదుకోవాలి దేవుని పిల్ల. అందుకని పౌలు గారు అన్నాడు వాళ్ళని, వినుటకు మీరు మందులైనందున మీకు విచిత్రపరచుట కష్టం. అనేక సంగతులు యేసుక్రీస్తుని గురించి మీకు చెప్పాలని ఉంది. అనేక సంగతులు వారికి నేర్పించాలని కోరుకుంటున్నాడు ఆయన. కానీ ఆసక్తి అంట రోజు ప్రార్థన చేయటంలోను, పాటలు పాడటంలోను, ఇంకా వేగిరపడి దేవుణ్ణి ఆరాధించటంలోను, పరిచర్యలో హుషారుగా ముందుకు రావటంలోను మాంజులైపోతారు. ఈరోజు చాలా మంది ఏమైపోతారు? అందుకే పౌలు గారు వారికి చెప్తున్నాడు, మీరు ఎలా ఉండాలంటే 6వ అధ్యాయంలో అంటున్నాడు, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలు అన్నమాట, జీవం లేని క్రియలు, నిర్జీవ క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. దేవుని పిల్లలు అందరూ కూడా నిర్జీవ క్రియలు అంటే శరీరాన్ని, జీవము లేని క్రియలు, ఉపయోగం లేని క్రియలు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ప్రభు వైపునకు సాగిపోతూ ఉండాలి. ఆయన గురించి నేర్చుకోవటం, ఆయన గురించి వెతకటము, ఆయన మాటలను ఎల్లప్పుడూ ఆస్వాదించడం మనం ముందుండాలి. అందుకనే ఏమన్నాడు తెలుసా ఆయన కొంతమంది అంట ప్రభువును బాహాటంగా సిలువేస్తున్నారంట. ఆ రోజు సిలువేసింది ఎవరు? సమూయేలు యేసు ప్రభువుని. రోమా సామ్రాజ్యం, రోమీయులు, అక్కడ ఉన్న యూదులు కోరుకుంటే రోమా ప్రభుత్వం ఆయన్ని సిలువేసింది. ఎవరు వేశారు? పిలాతు అంటాడు. పిలాతేనా అక్కడ ఉండి మాట్లాడింది? ఆయనేనా? కరెక్టేనా? అయితే ఈయనలో నాకు ఏ దోషం కనపడట్లేదు, ఈయన విడిచిపెడదాము అని అంటే, వద్దొద్దు, ఇంకొక ఆయన కావాలా, బందిపోటు దొంగ ఒక ఆయన ఉంటాడు, బరబ్బా మాకు కావాలి అని కోరతారు. దోషం లేని యేసు ప్రభువును వద్దని బందిపోటు దొంగ అయిన బరబ్బా మాకు కావాలన్నారు. అప్పుడు పిలాతు చేతులు కడుక్కొని, ఈ దోషంతో నాకు ఏ సంబంధం లేదు, మీకు మీరే, మీ మీదికే ఇది వస్తుంది అని ఆయన చేతులు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, బాగా ఆలోచించేయండి. ప్రభువును ఈరోజు ఎలా సెలవేస్తున్నారంటే, అప్పటికి వాళ్ళు
సిలువేసిన ఆయన్నే చచ్చిన పావునే మళ్ళీ చంపడం అని ఒక సామెత వాడతాం. మీకు అర్థం కావటం కోసం చెప్తాను. ప్రభువును సిలువేస్తే ఆయన మరణమును జయించి తిరిగి లేచి మరలా పరమునకు వెళ్ళి మన కొరకు తిరిగి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వాక్యం చెప్తుంటే, ఈ రోజు భూమి మీద ప్రభువును మళ్ళా సిలువేస్తున్నారు. ఎలా సిలువేస్తున్నారు ఆయన అంటే అక్కడే రాయబడింది చూడండి, 5వ వచనం 6వ అధ్యాయంలో, దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువేయించి బాహాటంగా ఆయన్ను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము. మరలా ఇల్లు బాహాటంగా సిలువ వేస్తూ తమ క్రియల ద్వారా ప్రభువును అవమానపరుస్తుంటే వాళ్ళకి మారు మనసు తీసుకుని రావటం అంట అసాధ్యం. పౌలు గారు పెట్టినారా? అసాధ్యం అంట మరలా వారిని నూతన పరచటం. ఈ మందు లేని వారిని పరిస్థితి ఎలా ఉంటదంటే, ఆసక్తి లేని వారు, మరలా వెనకకి తిరిగిన వారు, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వాక్యం. కుక్క తన వాంతికి తాను తిరిగినట్లుగా తిరిగిన వారిని నూతన పరచుట అసాధ్యము అని పౌలు గారు రాస్తూ ఉన్నారు. వీళ్ళు బాహాటంగా ప్రభువును సిలువేస్తున్నారు, బాహాటంగా ప్రభువును వీధుల్లో అవమానపరుస్తూ ఉన్నారు. ప్రభు కావాలా, బందిపోటు దొంగ కావాలా అంటే ప్రభు వద్దు, సిలువేయండి సిలువేయండి అని మరలా మొత్తుకొని కేకలు వేస్తే బరబ్బాను విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మందులైన వారికి విశుద్ధపరచుట కష్టం. ఈ మందులైన వారిని ఆయన ఒక పైరు రూపంలో పోల్చాడు. పౌలు పంట రూపంలో పోల్చాడు. ఆయన ఎలా పోల్చాడు, ఏమని రాశాడు అంటే చూడండి, 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందు. అయితే మొండ్ల తుక్కలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందినదగును తొదకది. ఇప్పుడు పైరులో మొండ్ల తీగలు, గచ్చ తుప్పలు ఇవన్నీ ఉన్నాయనుకో, పైరు అవన్నీ కలిపి కూర్చుకొని తర్వాత ఈ పనికిరానిటువంటి మొండ్ల తీగలను, గచ్చ తుప్పలను ఏం చేస్తాడు రైతు? అలానే దేవుడు కూడా ఈ మందులైన వారిని, వినటానికి ఇష్టపడిన వారిని, దేవుని బాహటంగా సెలవు వేసే వారిని ఉపమాన రీతిగా ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవుని ఆశీర్వచనం పైరు పొందితే ఆ ఆశీర్వచనంలోనే కొన్ని మొండ్ల తుప్పులు వచ్చేసాయంట, గచ్చ తీగలు వచ్చేసాయంట, దాని మీద పెరిగినాయంట. పంట మీద పెరిగితే అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందినదగును తొదకి అది అని చెప్తూ ప్రియులారా అన్నాడు. అయితే ప్రియులారా, మీలాగు చెప్పుచున్నను మీరింతకంటే మంచిది రక్షణకరమైనది స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నామని మరలా జ్ఞాపకం చేస్తూ, మీరు మళ్ళా 11వ వచనంలో మీరు మందులు కాక, మరలా అన్నాడు ఆయన. ఏం కావద్దు అంటున్నాడు సురేష్? మందులు కావద్దు. వాక్యంలో విశ్వాసము చేతను డల్ కావద్దు. ఎప్పుడు కూడా సంఘము, దేవుని పిల్లలందరూ కూడా మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను, వాగ్దానములు స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని
ఆపేక్షించుచున్నాం. మొదట్లో ఏ ఆసక్తి ఉందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. మొదట్లో ఎంత ఆరాటంగా ప్రభు సన్నిధికి నడిచావో మనం గుర్తు చేసుకోవాలి. బాప్తిసం పొందినప్పుడు మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో మనం గుర్తు చేసుకోవాలి. దేవుని కొరకు నడిచేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ప్రయాణించామో సిద్ధపడ్డామో మనం గుర్తు చేసుకోవాలి. అందుకనే ఏమంటున్నాడు, మీరు మందులు కాక అన్నాడు. మందులు కాక ఎలా సాగిపోవాలనంట సురేష్? మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించుతున్నారు. ఇదివరకు ఏ ఆసక్తి ఉందో మీకు అదే ఆసక్తిని తుదమట్టుకు కూడా కనపరచాలి. మందులు కావద్దు, ఎప్పుడు కూడా మందులు కాకూడదు అని వాక్యం చెప్తున్నారు. అందుకనే 12వ అధ్యాయంలో ఆయన అన్నాడు, చివరిగా అధ్యాయంలో వేరు మొలిచింది, చేదైన వేరు మొలిచింది అన్నాడు. ఏం మొలిచింది అన్నాడు? చేదైన వేరు. ఒక పాఠంలో చెప్తున్నా, గుర్తుందా మీకు అందరికి? సగపతి గారు మీకు గుర్తుందా? ఏమన్నాడంటే ఎబ్రిల్ ఏమన్నాడంటే పౌలు గారు, చేదైన వేరు మీకు మొలిచిందేమో చూసుకోండి అన్నాడు. రేవంత్, చేదైన వేరు ఏమైనా మొలిచిందేమో చూసుకోమంటున్నాడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. చూడండి 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా, జాగ్రత్తగా మరొకసారి చదువుతున్నాం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవునేమో అని. చూడండి, జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేసుకోవాలి. మాట్లాడి ఏమంటున్నాడు? మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి, చేదైన వేరు శరీరంలో ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఆయన గురించి చెప్తున్నాడు. ఎవరైనా ఎవరి గురించి అండి? నా గురించేనా? పౌలు గారి గురించా? ఈయన ఎవరంటే మనకన్నా ముందు ఉన్న భక్తుడు అనమాట. ఒక్క పూట కూటి కొరకు, ఒక పూట తినకపోతే చచ్చిపోతావు నువ్వు. ఒక పూట ఆహారం లేకపోతే చచ్చిపోతావా? ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉన్నదేమో అని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మందులోకి పోతున్నారు, ఆసక్తి మీరు తగ్గిపోతుంది, రాను వెనకబడిపోతున్నారు. రాను ఏమైపోతున్నారంటే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకునేలాగైపోయారు. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడట. ఆయన అమ్మి వేసంట చివరికి ఏడుస్తున్నాడంట దేవుని సన్నిధిలో. ఏమని ఏడుస్తున్నాడంట? సమూయేలు ఏమని ఏడుస్తున్నాడు చూడండి. 17వ వచనంలో మారు మనసు వచ్చిందంట ఆయనకి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరుకుంటున్నాడంట. ప్రభువా తండ్రి నాకు ఆశీర్వాదం ఇవ్వమని కోరుతున్నాడంట. ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసం శ్రద్ధతో వెదికను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి, ఏశావుకు మారు మనస్సు కోసం ఎంత ప్రయత్నించినా సరే ఆయనకు మారు మనస్సు పొందే అవకాశం దొరకక కన్నీళ్లు విడిచి విసర్జింపబడ్డాడంట ఏశావు. కాబట్టి మందులు అవ్వటం వలన చాలా నష్టం. ఎప్పుడైనా ఎప్పుడు కూడా మందులుగా ఉంటాం. రోమపత్రికలో కూడా ఆసక్తి విషయంలో వాంఛులు కాక. ఒకసారి చూడండి, ఒకసారి రోమపత్రిక
ఇది ఇలాగే పెట్టుకోండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక. రోమపత్రిక 12వ అధ్యాయంలో తీసారండి. 12వ అధ్యాయంలో 11వ వచనం. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించాలి. ఆత్మయందు ఏం కనపడాలి? తీవ్రత. చలి తీవ్రత ఎక్కువగా ఉంది అని విలేకరులు చెప్తారు టీవీలో. మనం మాట్లాడుకుంటాం, చలి బయటికి రానియట్లేదంట. అంటే ఏముంది ఎక్కువగా? అలాగే ప్రభునందు నీకు తీవ్రత బాగా ఉండాలంట. ఎలా ఉండాలంటే ఎవరినందు తీవ్రత ఉండాలని? ప్రభునందు ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువునంట సేవించాలి. చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదల ఉండాలి. కొంతమందికి పట్టు వదలని విక్రమార్కుడు అనే పేరు ఉంటుంది. పట్టు పట్టాడంటే వదలండి. ఏ పట్టది? ఉడుం పట్టు అంట. సంగపతి గారు చెప్తున్నారు. పట్టుదల ఎక్కడ ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి. పని మాలిన విషయాల్లో పట్టుదల ఉండకూడదు. పట్టుదల ఎక్కడ ఉండాలక్క? ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఉపయోగం లేని విషయాల్లో నాకు సెల్ కావాలని పట్టుదలకి ఉండకూడదు. లేకపోతే అవసరం కొంతవరకే, అనవసరమైన విషయాల్లో సెల్ అవసరమే, కానీ నీకు అవసరమా అనేది నువ్వు ప్రశ్నించుకోవాలి. అందరికి ఫోన్లు ఉన్నాయి. అసలు ఫోను ఎవరి కోసం? కమ్యూనికేషన్ కోసం ఫోన్. నీ వయసు ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఇలా చిన్నపిల్లలకు కూడా ఫోన్లే. చిన్నపిల్లలకు కూడా ఫోన్లే. కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులని వచ్చి అందరికి ఆన్లైన్ తర్వాత మళ్ళీ ఫోన్ పోయినా పోలే పెరిగి. పట్టుదల ఏంటా? పట్టుదల ప్రార్థనలో నీకు పట్టుదల ఉండాలి. నీ ఫోన్ వల్ల ఎంత చెడిపోతున్నావు నీకు తెలుసా? ఎంత చెడిపోతున్నావు నువ్వు అర్థం చేసుకున్నావా? నీ ఫోనే నీకు శాసనం అవుతుంది. కాబట్టి పట్టుదల కలిగి ఉండాలట. మరలా చెప్తున్నా చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి, పరిశుద్ధుల అవసరములలో పాల్పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుడు. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకడితో ఒకడు మనసు కలిసి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏ పాట నేర్చుకుంటున్నామో మర్చిపోయారా? సంక్రాంతి వారికి చెప్పటం కష్టం. వినటకు మందు లేని వారికి చెప్పటం కష్టం అండి. ఎంత కష్టం అంటే నూతన పరచుట అసాధ్యం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా మందులు అవద్దు. మీరు దయచేసి ఎక్కడ కూడా దేవుని పనిలో సోమరులు కావద్దు. సోమరులు అంటే ఎవరండి? సోమరితనం రావద్దు పనిలో. ఆదివారం ఆరాధన స్టార్ట్ అయ్యే టైంకి నువ్వు లేస్తున్నావు అనుకో, ఎవరు నువ్వు? సోమరి. అందరు ఆరాధనకి వెళ్తే నువ్వు ఇంకా లేచే తిరుగుతున్నావు అనుకో, ఎవరు నువ్వు? సోమరి. సోమరి చేమల వద్దకు వెళ్ళి అన్నాడు ప్రభు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మనకెవరికి కూడా ఈ మందులు అవద్దు, ఈ మాంద్యము రావద్దు. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మ యందు తీవ్రత గల వారి ప్రభువును సేవించే వారిగా
ఏ పాట నేర్చుకున్నాం ఒకసారి అందరూ చెప్పండి. వినుటకు మందు లేని వారికి చెప్పడం కష్టం, విషేదపరచడం కష్టం. కాబట్టి ఎవ్వరు కూడా మందులు అవ్వకుండా ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభుని సేవించాలని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. సర్వశక్తి మిత్రుని కృపా కనికరం కలిగిన మోత్రాల తండ్రి, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించి ఉన్నాను దేవా. పిల్లలు విన్నారు, విని మనసులో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సమర్చాను వారికి, నాకు వింటున్న ప్రతి వారికి అనుగ్రహించాను. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.